నేటితో రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్లకు వేసవి సెలవులు ముగియనున్నాయి. రేపటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. అన్ని ప్రభుత్వ స్కూళ్లలో పుస్తకాలు, యూనిఫామ్స్ సిద్ధం చేశారు విద్యాధికారులు. స్కూళ్లలో కరెంటు, తాగునీరు వంటి మౌలిక వసతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇక మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో స్కూల్స్ రీఓపెనింగ్ పై మరింత సమాచారం సాగర్ అందిస్తారు. వేసవి సెలవుల తర్వాత పాఠశాలలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఈ స్కూల్ కి సంబంధించి మంచిర్యాల డిఈఓ విద్యాధికారి ఉన్నారు. రేపటి నుంచి వేసవి సెలవుల తర్వాత స్కూల్స్ ప్రారంభం కానున్నాయి. ఎట్లా ఏర్పాట్లు చేస్తున్నారు? మంచిర్యాల జిల్లాలో కొత్త సంవత్సరం ప్రారంభ సందర్భంగా రేపటి నుండి ప్రతి పాఠశాలలో విద్యార్థులకు టెక్స్ట్ బుక్స్, నోట్బుక్స్, యూనిఫామ్స్ అన్ని పాఠశాలలో 739 ప్రభుత్వ పాఠశాలలు అన్నిటి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అన్నీ కూడా వివిధ పాఠశాలలో వాళ్ళ స్కూళ్ళల్లో చేర్పించడం జరిగింది. రేపు ప్రజాప్రతినిధుల ద్వారా, జిల్లా కలెక్టర్ గారి ద్వారా విద్యార్థులకు అవి చేరవేయడానికి, అట్లాగే మన ఈ సంవత్సరం అంతా కూడా స్టార్టింగ్ రోజే పాఠశాల పునఃప్రారంభం రోజే ఈ వసతులన్నీ కూడా కల్పించి, అట్లాగే అమ్మ ఆదర్శ పాఠశాలలో భాగంగా క్లాస్ రూమ్లో మేజర్ మైనర్ రిపేర్స్, అట్లాగే అట్లాగే మనం డ్రింకింగ్ వాటర్ కావచ్చు, ఇటువంటి అన్నిటి కూడా విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని వసతులు కల్పించి విద్యార్థుల యొక్క భవిష్యత్తుకి పునాది వేయాలనే ఉద్దేశంతో అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటివరకు ప్రభుత్వం రిపేర్ల కోసం ఎన్ని నిధులు కేటాయించింది? దాదాపు 16 కోట్లు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కలెక్టర్ గారు ఇవ్వడం జరిగింది. అన్ని స్కూళ్ళకి 25% అమౌంట్ కూడా స్కూళ్ళకి వర్క్స్ ఏదైతే శాంక్షన్ అయి ఉన్నాయో వాటికి రిలీజ్ చేయడం కూడా జరిగింది. దాదాపుగా మన మంచిర్యాల జిల్లాలో 439 పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల పనులు ప్రారంభించడం జరిగింది. దాంట్లో దాదాపుగా అంటే కొత్త ఆల్ కంప్లీట్ అయిన పాఠశాలలు 45 ఉన్నాయి. మిగతా పురోగతిలో అంటే 2-3 రోజులలో కంప్లీట్ అయ్యే ఆస్కారం ఉంది. యుద్ధ ప్రాతిపదికన ఇంజనీర్లతోటి కోఆపరేట్ చేసుకొని ప్రతి స్కూల్లో కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. దాదాపు స్కూళ్ళ విద్యార్థులకు దుస్తులు పంపిణీ కానీ ఇట్లాంటి ఎవరికి ఈసారి కొత్తగా మహిళా సంఘాలకు ఇచ్చారు. ఎట్లా ఉంది? ఈ సంవత్సరం డాక్రా గ్రూపుల ద్వారా మహిళా సంఘాలు అమ్మ ఆదర్శ పాఠశాలల ద్వారా డిఆర్డిఏ ద్వారా వాళ్ళతోటే ప్రత్యేకంగా ఇంతకుముందు బయట ఇచ్చేవాళ్ళం. ఈ సంవత్సరం అట్లా కాకుండా ఓన్లీ డిఆర్డిఏ తరఫున మాత్రమే స్టిచ్చింగ్ చేయించి ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా మంచి కోఆపరేట్ చేశారు. ఇచ్చే టైంలోపు వాళ్ళు అన్నీ కూడా స్టిచ్చింగ్ చేసి పాఠశాలకు అందజేయడం జరిగిందండి. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసే దిశగా బడిబాట కార్యక్రమాన్ని కొనసాగించారు. ఎట్లా జరిగింది? ఇన్ని రోజులు బడిబాట కార్యక్రమం ఎట్లా జరిగింది? విద్యార్థులు ఏమంటున్నారు? ప్రభుత్వం కూడా ఇప్పుడు సూచనలు ఇచ్చింది. సింగిల్ డిజిట్ ఉపాధ్యాయుడు ఉన్న స్కూల్స్ కూడా మూసివేయడం జరగదు, కంపల్సరీ ఓపెనే ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులను తరలించే ఉద్దేశం చర్యలు చేపట్టాలని చెప్పేసి ప్రభుత్వం కూడా చెప్పింది. ఎట్లా? బడియుడు పిల్లలు ఖచ్చితంగా 5 సంవత్సరాలు నిండిన ప్రతి స్టూడెంట్ కూడా పాఠశాలలో ఉండాలనే ఉద్దేశంతో ఈ బడిబాట కార్యక్రమం, అట్లాగే చేర్పించిన తర్వాత వాళ్ళు రెగ్యులర్గా వచ్చే విధంగా పాఠశాలకి, అట్లాగే పాఠశాలకు వచ్చిన తర్వాత ఈ వసతులు ఏమైతే మనం ఇస్తున్న మధ్యాహ్నం భోజనం కావచ్చు, టెక్స్ట్ బుక్స్, యూనిఫామ్స్, అట్లాగే పాఠ్య పుస్తకాలతో అన్నీ కూడా వాళ్ళకి అందే విధంగా, అట్లాగే మనకు ప్రతి 3వ శనివారం పాఠశాలలో ఈ మన పేరెంట్స్, ఇంతకుముందు పేరెంట్స్ టీచర్ మీటింగ్ పెట్టేవాళ్ళం, అది కూడా ఈ సంవత్సరం కంటిన్యూ అవుతుంది. వచ్చినప్పుడు వాళ్ళ ప్రగతిని నిర్దేశించడము, అట్లాగే ఆ లక్ష్యానికి అనుకూలంగా విద్యార్థులు ఎక్కడైనా వెనకబడి ఉన్నారా, ఎందుకు వెనకబడి ఉన్నారని సమీక్ష చేసుకొని ఇంకా వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పడానికి అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఉపాధ్యాయులు బడిబాటలో కూడా అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఎక్కడ కూడా బయట పిల్లలు ఉండడానికి వీల్లేదు. ప్రతి విద్యార్థిని, స్టూడెంట్ అనేవాళ్ళు పాఠశాలలో ఖచ్చితంగా ఉండాలనే ఉద్దేశంతో బడిబాట కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అది నడుస్తుందండి. ఇప్పటికే నిన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రధానమంత్రి మోడీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మన సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివి ఈ స్థాయిలో ఉన్నాము, ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఇలాంటి పూర్తి సౌకర్యాలు కల్పించి ప్రభుత్వ విద్యను అందించాలనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్నారు. ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? ఇప్పుడు మీరు దీనికి సంబంధించి విద్యా కమిషన్ కూడా ఏర్పాటు చేయబోతున్నాం అని చెప్పేసి ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడు మన మంచిర్యాల జిల్లాకు సంబంధించి ఏ కాంపిటీషన్స్ పెట్టినా కూడా మన మంచిర్యాల జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, అట్లాగే దేశ స్థాయిలో ముందు ఉండడం జరిగింది. దానికి ఉదాహరణ లాస్ట్ ఇయర్ మన అన్నారం కోటపల్లి మండల విద్యార్థి జాతీయ స్థాయికి వెళ్ళడం జరిగింది. ప్రోత్సాహంగా జపాన్ కంట్రీకి కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది. సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ గురించి, మా విద్యార్థుల ప్రగతి గురించి కూడా మన సమ్మర్లో స్పెషల్గా 15-20 రోజుల పాటు సైన్స్ సెంటర్లో వాళ్ళకి శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముందు ఉంది గత సంవత్సరంతో పోల్చుకున్నప్పుడు మనకి 7% ఫలితాలు అధికంగా రావడం సంతోషకరం. దానికి ఇంకా మించి ఫలితాలు తీసుకురావడానికి అందరూ కూడా ప్రయత్నం చేస్తారు. ఇది మొత్తంగా మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలో
రేపటి స్కూల్స్ ప్రారంభానికి ఆ ఫ్యాన్లు, లైట్లు, మొత్తం బెంచీలు కూడా మొత్తం నీట్గా శుద్ధి చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. కెమెరా పర్సన్ రవితో కలిసి సాగర్, V6 న్యూస్, మంచిర్యాల.